హాయ్ వ్యూవర్స్, నాకు కొత్తగా నేను ఛానల్ పెట్టడం జరిగింది, సాయికం రివ్యూస్. అయితే పెట్టాను, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు శంబాలా మూవీ చూడడం జరిగింది. శంబాలా మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కొన్ని సన్నివేశాలు అయితే కొంచెం అంటే తొందరగా అయిపోతే బాగుంటుందేమో అనిపించినా సరే, కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమా చూడొచ్చు, ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో బయటికి రాగలం అనే చిన్న ఇది వల్ల చూడాలనిపిస్తుంది. సినిమా అయితే బోర్ కొట్టదు ఫ్రెండ్స్, కంపల్సరీగా చూడదగ్గ సినిమానే, ఖచ్చితంగా చూడండి. కానీ ఏంటంటే మీరు అనుకున్నంత యాక్షన్ ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఉండవు. ఒక డివోషనల్ మూవీ ఇది కాబట్టి మీరు ఆ డివోషనల్ వేలో ఆలోచించి చూస్తే ద వెరీ గుడ్ ఫిలిం అని చెప్పచ్చు. ఏంటంటే అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా మీరు మూవీకి వెళ్ళినట్లయితే కంపల్సరీగా కొంచెం డిసప్పాయింట్ కంపల్సరీ అవుతారు. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సినిమా మ్యాక్సిమం సాటిస్ఫై అవుతారు. మీరు ఒక గుడ్ ఫీలింగ్తో బయటకు వస్తారు. చాలా సినిమాలో ప్రతి యాక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేయడం జరిగింది. దీంట్లో ఒక చిన్నపిల్ల అయితే తన యాక్టింగ్ చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇదేదో తన మొదటి సినిమా కాదు, ఇంతవరకు చాలా ఫీలింగ్స్ చేసి వచ్చింది అన్న ఫీలింగ్ లాగా చేసింది. తన యాక్టింగ్ అయితే 100 మార్క్స్ ఇవ్వచ్చు. తన యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్ వ్యూవర్స్. అయితే కొన్ని సన్నివేశాల్లో అందరినీ కదిలించలేకపోవచ్చు. కొన్ని సన్నివేశాలు కొంతమందిని కదిలిస్తూ ఉంటాయి. మూవీలో ఒక మనిషిని కోల్పోయినప్పుడు మన ఇంట్లో ఎలాగైతే కోల్పోతామో, మూవీలో కూడా ఒక క్యారెక్టర్ని, ఒక ఫ్రెండ్ని కానీ, తన పక్కన ఉన్న మనిషిని కానీ, తన ప్రేమించిన మనిషి కానీ చనిపోతే ఆ బాధ వర్ణాతీతం. చాలా సన్నివేశాల్లో ఆ బాధను మనం చూపించారు. కొన్నిసార్లు మనం కొంచెం ఎమోషనల్ కూడా అవుతాం. స్టార్టింగ్ ఏదైతే ఒక 8 నిమిషాలు 10 నిమిషాలు ఉందో చాలా హారర్గా అనిపిస్తుంది. కంపల్సరీగా మీరు అది హారర్ ఫీల్ అవుతారు కంపల్సరీగా, ఎందుకంటే నేను కూడా ఫీల్ అయ్యాను. హారర్ అనిపిస్తుంది. తర్వాత కొన్ని ఎలిమెంట్స్ ఎప్పుడైతే ప్రతిసారి ఈ హారర్ తాలూకా సీన్స్ వస్తూ ఉంటాయో కంపల్సరీగా మీరు మనం హారర్ మూవీ చూసాం, అది హారర్ మూవీ కాబట్టి ఎక్కువ ఎలిమెంట్స్ లేకపోయినా కానీ తీసిన ఎలిమెంట్సే ఎక్సలెంట్గా ఉంటాయి. ఆ హారర్ సీన్ ప్రతిసారి కూడా మీరు ఖచ్చితంగా ఈ సినిమా పర్లేదురా, మంచి సీన్స్ పడుతున్నాయి, మన సినిమా పెట్టిన 100 రూపీస్కి వర్త్ అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది. కంపల్సరీ సినిమా అయితే బాగుంది. అయితే ఏంటంటే ప్లస్ చెప్పాలంటే యాక్టింగ్లు బాగానే ఉన్నాయి. ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఏంటంటే అందరు యాక్టింగ్లు బాగున్నాయి, హారర్ ఎలిమెంట్స్ కూడా బాగా క్లిక్ అయినాయి, బీజిఎం అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. తర్వాత ప్రతి క్యారెక్టర్ కూడా బాగానే చేశారు. అందరికీ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, ఎక్సలెంట్గానే చేశారు. అయితే ప్లస్ అయితే సినిమా అయితే స్టోరీ ఏముండదు, కొంచెం సింపుల్గా అన్నట్టు అనిపిస్తుంది. అరే ఎక్కువసేపు తీసారేమో, కొంచెం కొంతమందికి ఫీల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, లాగ్ అనిపించచ్చు. కానీ ఆ సీన్స్ అనేవి మీకు ఆ ఫీలింగ్ రానివ్వు. కంపల్సరీ చెప్పగలను. అదైతే గుడ్ ఫిలిం అయితే కంపల్సరీ చూడండి. మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్నిసార్లు హీరో గారు ఆది గారు ఉన్న సన్నివేశం ఏంటంటే నార్మల్గా ఏదో క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆది గారు ప్రతి సినిమాలో ఎలాగైతే చేసి ఉంటారో అలాగే చేశారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ దాన్ని డామినేట్ చేసే సీన్ చాలా ఉంటాయి. అవి చూసాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. కంపల్సరీగా ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. అందరికీ దీనిలో పేరు పెట్టడానికి ఏం లేదు. ఏంటంటే కొంచెం మాత్రం హారర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా సింపుల్ స్టోరీగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు అది మైనస్ మేబీ అనిపించలేదు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. గుడ్ ఫిలిం. మూవీ రన్ టైం 2 hours 24 minutes. ఈ మూవీకి అయితే రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు బ్రో. చూడండి, ట్రై చేయండి. మంచి ఫిల్మే, గుడ్ ఫిలిమే. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. హారర్ సీన్స్లో అయితే మీరే డోకా ఉండదు. హారర్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీగా మిస్ అవ్వకూడదు సినిమా. మిస్ అయితే మటుకి మంచి సినిమా మిస్ అవుతా. కంపల్సరీ చూడండి. హారర్ లవర్స్ అయితే ద బెస్ట్ మూవీ అని చెప్తాను. అది ఓకే ఫ్రెండ్స్.